టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో లైక్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరైతే బీఎడ్ జాయిన్ అయిన తర్వాత కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. సో అక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో లైక్ మన తెలంగాణలో ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఆ వీడియో కూడా చేస్తాను. సో దట్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. అండ్ దీనికి బీఎడ్కి సంబంధించిన పీడిఎఫ్స్ లైక్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు నచ్చిన కాలేజ్ మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ కాలేజెస్ ఫీజు అండి. సో ఆల్రెడీ నేను చెప్పాను. సో 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో అందులో మనకు క్యాంపస్ అన్న యూనివర్సిటీ అన్న ఒకటే. సో యూనివర్సిటీ కాలేజెస్. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ అన్న డైట్ కాలేజెస్ అన్న ఒకటే. థర్డ్ ఎయిడెడ్ కాలేజెస్ అంటారు. ఫోర్త్ ప్రైవేట్ కాలేజెస్. సో మనము మన ర్యాంక్ బట్టి ఆర్ మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న లైక్ మన జిల్లాలోనే బీఎడ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, కొందరు గవర్నమెంట్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ 4 కేటగిరీ టైప్ ఆఫ్ కాలేజెస్కి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్. సో మెయిన్గా మనకు ప్రీవియస్ వీడియోలో 5 చెప్పాను. సో 5 ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో మీరు జాయిన్ అయితే బీఎడ్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క యూనివర్సిటీలో ఒకలా ఉంటుంది. కానీ ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఒక 8,500 నుంచి 10,000 వరకు మనకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో యాక్చువల్గా 2023 వరకు ఈ విధంగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2024 కానీ అప్కమింగ్ ఇయర్స్లో ఇంతే ఉంటుంది ఫీజు. సో అప్రాక్సిమేట్లీగా ఒక 10,000 రూపీస్ మీరు పే చేయాల్సి వస్తుంది. సో క్యాంపస్లో ఎవరికైతే సీట్ వస్తుందో. అదే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజెస్ వేరు. సో గవర్నమెంట్ కాలేజ్లో మనకు మసబ్ ట్యాంక్లో ఉంది, లస్కర్ బజార్ హన్మకొండలో ఉంది, నల్గొండలో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది. సో టోటల్ 4 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజీలో మీరు బీఎడ్ చేద్దాం అనుకుంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో యూనివర్సిటీ అంటే పెద్దది, దాంట్లో ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి. ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇందులో తక్కువ ఫీజు ఉండడం జరుగుతుంది. సో ఈ 4 కాలేజెస్లో ఒక్కొక్క కాలేజీలో ఒక లా ఫీజు ఉంటుంది. కానీ యావరేజ్గా మనకు 3,000 to 5,000 మనకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీగా 5,000 వేసుకుందాం. సో 5,000 ఫీజు ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయితే. అదే యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అయితే 10,000. సో 10,000 5,000 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ అంటారు. సో ఎయిడెడ్ అంటే ఇవి 2 తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఇవి ఇవ్వండి. కానీ ఇవి చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఎయిడెడ్ కాలేజెస్ అంటే లైక్ సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ కాలేజ్ కానీ, సెయింట్ యాన్స్ కాలేజ్ కానీ, నీలం సంజీవ్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇవి 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇందులో మీరు జాయిన్ అయితే మీకు లైక్ 8,500 నుంచి 10,000. సో ఇంత ఫీజు ఉంటుంది పర్ ఇయర్కి. సో ఒక 12,000 వేసుకుందాం ఆర్ 10,000. సో 10,000 ఫీజు ఉంటుంది బీఎడ్ చేయాలనుకుంటే ఈ కాలేజ్లో. సో ఫస్ట్ 3 ప్రియారిటీస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అండి. సో మెజారిటీ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు. కొందరు 5 years తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటారు. కొందరు ఇప్పుడు లైక్ 10 years తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే బీఎడ్ చేయడం వల్ల మీరు లైక్ స్కూల్ అసిస్టెంట్, గవర్నమెంట్ టీచర్ అయ్యే ఎలిజిబిలిటీ మీకు ఇస్తుంది. సో చాలా స్టూడెంట్స్ అప్లై చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ ఏజ్ గ్రూప్ వాళ్ళు 20 to 25 వాళ్ళు ఉంటారు, 25 to 30 ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తారంటే కొందరు మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ, కొందరు జాబ్ హోల్డర్స్ కానీ వాళ్ళు అలా జిల్లాలో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో బీఎడ్ చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళు మెయిన్గా మనకు అక్కడ ప్రైవేట్ బీఎడ్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. సో ఇవి ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి వాళ్ళ యొక్క డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ మన గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. కానీ ప్రైవేట్ వాళ్ళు ఒక ఫీ స్ట్రక్చర్ ఇస్తారు. ఒక్కొక్క కాలేజీలో ఒక లా ఉంటుంది. సో ఒక్కొక్క కాలేజీలో ఏ విధంగా ఉండొచ్చు అంటే 25,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు, 45,000, 50,000. అంటే ఆ కాలేజీలో ఉండే సీట్స్ బట్టి, ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, సో డిమాండ్ బట్టి వాళ్ళు ఫీ స్ట్రక్చర్ పెంచుతూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఫీ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు ఉంటుంది. సో ప్రతి కాలేజీలో ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉండదు. ఒక కాలేజీలో 25, 30, 35 ఆ విధంగా ఉంటుంది. సో మీరు జాయిన్ అయినప్పుడు కొందరు మా జిల్లాలోనే చేద్దాం అనుకుంటారు. సో మీ జిల్లాలకు ఏవేవైతే బీఎడ్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్కి విజిట్ అయ్యి ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది,
అవి కూడా డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. సో అలా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు తక్కువ ఫీజులో బీఎడ్ అయిపోతుంది. సో ఈ ఫీ స్ట్రక్చర్స్ కానీ అన్నీ మీరు తెలుసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవి తెలుసుకోవాలి. లేదు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు క్యాంపస్లో జాయిన్ అవ్వచ్చు, ఇంకా క్యాంపస్లో ఎక్కువ ఫీజు అవుతుందంటే గవర్నమెంట్ కాలేజీలో వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఎయిడెడ్ కాలేజెస్కి వెళ్ళొచ్చు లేదా ప్రైవేట్ కాలేజెస్. ఇది డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్లా ఉంటారు కాబట్టి ఇవి మనకు కాలేజ్ ఫీజు అండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఫీ స్ట్రక్చర్ మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మహా అయితే 2000 5000 కన్నా ఎక్కువ పెరగవు ఫీ స్ట్రక్చర్ అయితే, ఈ విధంగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ ఫీజు తర్వాత మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారా లేదా ఇప్పుడు చెప్తాను. సో మనము డిగ్రీలో కొన్ని కాలేజెస్లోనే ఇస్తారు, పీజీ చేయాలన్నా కూడా యూనివర్సిటీ కాలేజెస్లో కానీ అక్కడనే ఇస్తారు. కానీ బీఎడ్ అనేది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకు మహా అయితే మనకు 4+5 9 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అందులో 5 యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో యాజ్ పర్ రూల్ బీఎడ్ వాళ్ళకు ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వరు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఇది బ్యాచిలర్స్. సో మీరు యూనివర్సిటీ కాలేజీలో ఎప్పుడన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తేనే మనకు యూనివర్సిటీ ఇస్తారు. సో డిగ్రీలో ఎక్కడ కూడా మనకు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ ఉంది, ఏ యూనివర్సిటీలో కూడా డిగ్రీ వాళ్ళకు ఎక్కడ కూడా మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. అండ్ డిగ్రీ కోర్సు కూడా ఉండదు. యూనివర్సిటీలో మాత్రమే పీజీ కోర్సెస్ ఉంటాయి, డిగ్రీ కోర్సెస్ ఎక్కడ ఉండవు. సో మెయిన్గా అది ఉమెన్స్ కోటే సపరేట్, అందుకే అక్కడ డిగ్రీ ప్లస్ పీజీ కూడా ఉంటుంది. కానీ ఈ యూనివర్సిటీస్ శాతవాహన యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కేయూ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇక్కడ మనకు ఇవి టాప్ యూనివర్సిటీస్ కాబట్టి పీజీ కోర్సెస్, పీజీ ఉంటుంది, ఎంఫిల్ ఉంటుంది, పిహెచ్డి. సో ఇవి హయ్యర్ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళకు హాస్టల్స్ ఉంటాయి. కానీ బీఎడ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ కాదు, ఇది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీనికి యాజ్ పర్ రూల్స్ ఏ యూనివర్సిటీలో కూడా హాస్టల్స్ ఇవ్వరు. కాకపోతే మీరు బీఎడ్ జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ ప్రొటెస్ట్ చేస్తారు చాలా స్టూడెంట్స్, మాకు కూడా హాస్టల్స్ కావాలంటే. అప్పుడు ఒక 1 month తర్వాత ఎవరైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ, ఈ 5 యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చిన తర్వాత ప్రతి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉంటారు, వీసీ ఉంటారు, రిజిస్టర్ ఉంటారు. సో అక్కడ మీకు ప్రిన్సిపల్ ఉంటారు. అప్పుడు మీరు బీఎడ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరు వెళ్ళి ఒక లెటర్ ఇస్తే అప్పుడు మీకు ఈజీగా హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చేస్తారు. కానీ అఫీషియల్గా బీఎడ్ చేసే వాళ్ళకి ఇస్తామని ఎక్కడ కూడా లేదు. కాకపోతే మీరు రిక్వెస్ట్ చేస్తే పీజీ వాళ్ళకి ఏ విధంగా ఇస్తారో మీకు కూడా ఇస్తారు. సో అఫీషియల్ అయితే ఇయ్యరు, కాకపోతే మీరు రిక్వెస్ట్ చేస్తే పక్కా ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి మీకైతే హాస్టల్ రావచ్చు. కాకపోతే మీరు లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టూడెంట్స్ అందరు డిసైడ్ అయితే ఇచ్చేస్తారు, కానీ అఫీషియల్ అయితే ఇయ్యరు. సో ఇవి మనకు ఫీ స్ట్రక్చర్. ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ విధంగా ఫీజు ఉంటుంది. అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, లైక్ గవర్నమెంట్ కాలేజ్లో చేరే వాళ్ళు గవర్నమెంట్లో చేరవచ్చు, యూనివర్సిటీలో చేరే వాళ్ళు యూనివర్సిటీ. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అయ్యేటట్టు ఉండాలి, ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంటుంది బీఎడ్ కోర్స్కి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అండ్ మెథడాలజీ ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఫాస్ట్గా వస్తుంది. సో వాటి వీడియోస్ కూడా చేస్తాను. సో దట్ ఇంకా దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ లైక్ ఏ కాలేజ్ ఎక్కడున్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి కాలేజెస్, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను వెతికి అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.